ప్రియమైన దేవుని బిడ్డలారా, కలవరి కృప ప్రేక్షకులారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మా బాగున్నారా? అంతా బాగున్నారమ్మా? ఓకే. దేవుడు మన జీవితాల్లో మనల్ని క్షేమంగా కాపాడి ఈ యొక్క ఉదయకాలం శుక్రవారం వరకు మనల్ని సజీవంగా క్షేమంగా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు ఒక దేవా, మీ కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కొందనాలు నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుండగా మీరు తోడుగా అండగా ఉండి సహాయాన్ని అందించండి నాయన. ఈ వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా తోడుండి సహాయం చేయండి. ఎస్తేరు యొక్క జీవితాన్ని మేము ధ్యానించుకొనిచుండగా ప్రభా మీ కాపుదల నాతో మాతో ఉంచి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఈ టీవీ ఎదురుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి మీ నామంలో అద్భుతంగా ఆశీర్వదించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందరో జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎందరో జీవితాలు ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎస్తేరు అనేటువంటి ఒక ఆమెను గురించి మనం ధ్యానించుకుందాం. ఆమె జీవితంలో యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు, ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. తన పినతండ్రి అయిన అదాసా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపము, సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రుల మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను. ఇక్కడ ఎస్తేరును గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఎస్తేరు జీవితంలో చాలా దేవుడు అద్భుతాలు చేసిండు. ఎస్తేరు అనేటువంటి పేరుకి అర్థం నక్షత్రం అని అర్థం. ఎస్తేరు అనేటువంటి పేరుకి అర్థము నక్షత్రం. నక్షత్రం అంటే వెలుగునిచ్చేటువంటి నక్షత్రం అనేటువంటి ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే ఆమె పేరుకి పరిమళం గల చెట్టు అనేటువంటి అర్థం వచ్చింది. బెన్యామీను గోత్రీకుడైనటువంటి అబీహాయేలు కూతురు ఈమె చిన్నతనంలోనే ఆ తల్లిదండ్రులు చనిపోయారు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎస్తేరు జీవితంలో కొన్ని మెట్లు మనం చూద్దాం. అవేమిటంటే ఒక 5 విషయాలు మనం చూద్దాం. ఎస్తేరు యొక్క జీవితంలో ఎస్తేరు తన చిన్నతనంలోనే తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే అనాథగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె అనాథ అయినటువంటి స్త్రీ. ఈ రోజుల్లో అనాథలైనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి సమాజంలో విలువ లేదు. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి సమాజంలో గుర్తింపు లేదు. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి వారి యొక్క ఆలనా పాలన చూసేటువంటి వారు లేరు. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ వారికి దొరకదు. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకి రకరకాలైనటువంటి ఎన్నో సమస్యలు, చిక్కుల్లో, మానసిక ఒత్తిడిలో ఉండేటువంటి బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఎస్తేరును కనుక మనం చూసినట్లయితే ఎస్తేరు పరిస్థితి కూడా అంతే. ఆమె అనాథ, చిన్నతనంలోనే తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నతనంలోనే తల్లిదండ్రుని కోల్పోయి చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెని తన యొక్క సహోదరుడైనటువంటి ఈ యొక్క మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఆమెని చేరదీసి ఆమెని పోషిస్తూ ఆమెని చాతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎస్తేరు పెరిగి పెద్దదై దేవుని యందు ఎంతో భయభక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మొదటి విషయం మనం చూసినట్లయితే ఎస్తేరు బానిస, ఎస్తేరు అనాథ. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఎస్తేరు అనాథ అంటే తల్లిదండ్రుని కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. రెండో విషయం ఏమిటంటే ఎస్తేరును గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె బానిసగా ఆ దేశానికి తీసుకురాబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క జనాంగంలో ఇశ్రాయేలు యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ఆమె, బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఆమె బానిసగా ఈ యొక్క దేశం తీసుకురాబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. బానిసగా ఆమె వేరే దేశానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక పక్క తల్లిదండ్రులు లేరు, ఒక పక్క అనాథగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పక్క తండ్రి ప్రేమ తల్లి ప్రేమ లేనటువంటి వ్యక్తిని, ఒక పక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేక అనాథగా ఉన్నటువంటి యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే ఆమెను అంత మాత్రమే కాకుండా ఈ యొక్క రాజు ఏం చేసిండు, ఆ యొక్క దేశాన్ని యుద్ధం చేసి జయించినప్పుడు ఆమెను బానిసగా తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడేమో వేరే దేశానికి బానిసగా వచ్చినటువంటి వ్యక్తి, వేరే దేశానికి బానిసగా తీసుకురాబడినటువంటి వ్యక్తి.
వేరే దేశానికి బానిసగా వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అసలుకే తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తి. రెండవది బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, వేరే దేశానికి బానిసగా తీసుకురాబడినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈమె జీవితంలో ఆనందం, ఆమె జీవితంలో సంతోషం, ఆమె జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు అనేటువంటి విషయాలు ఆమెకి చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్నతనంలోనే తండ్రి లేడు, చిన్నతనంలోనే తండ్రి లేదు, చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అంత మాత్రమే కాకుండా ఆ దేశాన్ని జయించడానికి వచ్చినటువంటి రాజులు ఆ దేశాన్ని జయించి వేరే దేశానికి ఈమెని బానిసగా తీసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేరే దేశానికి బానిసగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తులకి ఎక్కడైనా గౌరవం ఉంటుందా? ఉండదు. వాళ్ళని బానిసలుగా చూస్తూ ఉంటారు. బానిసత్వం అంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి పనులు చేపిస్తారు, వాళ్ళకి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవింపచేస్తారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకి ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎస్తేర్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఆమె అనాథగా మనం చూస్తున్నాం. రెండవది ఆమె బానిసగా వేరే దేశానికి బానిసత్వంలోకి తీసుకురాబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు అనాథగా ఉన్నటువంటి వ్యక్తి, ఎస్తేరు బానిసగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, అనాథగా ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నో కష్టాలు, మనసులో వేదన, చింత, ఆనందం అనేది లేదు, జీవితంలో ప్రశాంతత అనేది లేదు, జీవితంలో సంతోషం అనేది లేదు, జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు అనేటువంటి ఆమెకి కరువైపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఆమె ప్రార్థనా పరురాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, దేవుడంటే భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తి, దేవుడంటే భక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటే ఆమెకి ఎంతో ఇష్టం, దేవుడంటే ఆమెకి ఎంతో ప్రేమ, దేవుడంటే ఆమె జీవితంలో ఎన్నో మేలు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది 2వ అధ్యాయం 7వ వచనంలో అనాథగా చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 6వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనంలో ఆమె బానిసగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ప్రార్థనా పరురాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆమె మోకాలు వంచి కన్నీరు విడిచి గంటల తరబడి, రోజుల తరబడి ఉపవాసాన్ని సాటించి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆమె జీవితంలో అనాథగా ఉన్నది, ఆమె జీవితంలో బానిసత్వంలో ఉన్నది. అలాంటి వ్యక్తికి ఇక ఏ ఆధారం లేనటువంటి బిడ్డకి, ఏ ధైర్యం లేనటువంటి బిడ్డ అయినటువంటి ఎస్తేరు దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుని ప్రేమకు లోబడినటువంటి వ్యక్తి, దేవుని ప్రేమని గ్రహించినటువంటి వ్యక్తి. దేవుని దగ్గర ఆమెకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మోకాల నుంచి కన్నీరు విడిచి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో ప్రార్థన అనుభవం ఆమెకి ఎంతగానో ఉంది. ఆమె జీవితంలో ప్రార్థన చేసేటువంటి అలవాటు ఆమెకి బాగా ఉన్నది. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఆమెకు ప్రార్థన చేసేటువంటి శక్తి, ప్రార్థన చేసేటువంటి అలవాటు ఆమెకి ఉన్నది. 3 రోజుల ఉపవాస దినాన్ని చాటించింది. 3 రోజులు ఉపవాసం ఉన్నటువంటి ఆమె మాత్రమే కాకుండా ఆమె జనాంగం మొత్తాన్ని కూడా ఉపవాసం ఉండేటట్లుగా చేసినటువంటి వ్యక్తి. ఆమె 3 రోజులు ఆమె కొరకు ఉపవాసం ఉండమని, ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థన అవసరం. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా అవసరమైనది. ప్రార్థన లేకపోతే ఏమీ లేదు. ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో మేలు జరుగు, ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో అద్భుతాలు జరుగు, ప్రార్థన లేకపోతే మన కష్టాలు తీరు, ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు రావు, ప్రార్థన లేకపోతే మన రోగాలు పోవు, ప్రార్థన లేకపోతే మన కష్టాలు తొలగిపోవు, ప్రార్థన లేకపోతే నీ అప్పులు తీరు, ప్రార్థన లేకపోతే నీ అవసరాలు తీరు, ప్రార్థన లేకపోతే నీ భర్త మారడు, ప్రార్థన లేకపోతే నీ కుటుంబం మారదు, ప్రార్థన నీ జీవితంలో లేకపోతే నీ యొక్క కుటుంబం అంతా అయోమయమైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రార్థన మనకు అవసరమైనది, ప్రార్థన మనకి బాగా అవసరమైనది. ఎస్తేరు ఎంతగానో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, ఎస్తేరు ఎంతగానో దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎస్తేరు అనాథగా ఉన్నది, బానిసగా ఉన్నది, అయినప్పటికీ కూడా దేవుడు అంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అనాథలని ప్రేమించేటువంటి వాడు, విడవబడినటువంటి వారిని ప్రేమించేటువంటి దేవుడు, వారిని ఆదరించేటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని గమనించినటువంటి ఎస్తేరు ఆమె ఎంతగానో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం అనాథల పట్ల, బీదల పట్ల, విధవరాండ్రుల పట్ల, త్రోసివేయబడినటువంటి వారి పట్ల, బానిసత్వంలో ఉన్నటువంటి వారి పట్ల దేవుని యొక్క కృప ఎంతో విస్తారంగా ఉన్నది కనుక దేవునికి ఈమె ప్రార్థన చేసింది. దేవుడికి ఈమె ఎంతగానో ప్రార్థన చేసింది. ఎందుకు అంతగా ప్రార్థన చేసింది అంటే ఆమె జీవితంలో ఆనందం లేదు, ఆమె జీవితంలో
జీవితంలో కష్టాల పాలైంది. ఆమె జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయింది. చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయింది. చిన్నతనంలోనే బానిసగా తేబడింది. చిన్నతనంలోనే యవన ప్రాయం వచ్చేసరికి ఆమె జీవితం వేరే దేశంలో బానిసత్వంగా రావాల్సినటువంటి పరిస్థితికి ఆమె వచ్చింది. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆమెకి ఇక స్వేచ్ఛ లేదు, ఇక ఆనందం లేదు, ఇక ఆదరణ లేదు. ఆమె చెప్పుకోవడానికి, ఆమె యొక్క కష్టాలు తీర్చుకోవడానికి తీరవడానికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నది. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుని దగ్గర ఆమె బాధ చెప్పుకోవటం, దేవుడి దగ్గర ఆమె కష్టాలు చెప్పుకోవటం, దేవుడి దగ్గర యేసు ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేయటం ఆమె నేర్చుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది ఆమె అనాథ, తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తి. రెండవది ఆమె బానిసత్వంగా వేరే దేశం తీసుకురాబడినటువంటి వ్యక్తి. మూడవదిగా ఆమె జీవితంలో మనం చూసినట్లయితే ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన లేకపోతే మనకేమీ జరగదు. ఈ యొక్క లోకంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనకు నిందలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనకి శోధనలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, శోధనలు, బాధలు, కష్టాలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ప్రార్థనలో ఉండేటువంటి వారుగా నేర్చుకోవాలి. కన్నీరు విడిచి యేసు ప్రభు ఎదుట మోకరించి గంటల తరబడి మన యొక్క గోడు చెప్పుకునేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకు ఉండాలి. ఎస్తేరుకు అలాంటి అనుభవం ఉన్నది. యేసు ప్రభు దగ్గర గంటల తరబడి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉన్నది. యేసు ప్రభు దగ్గర గంటల తరబడి గోజాడి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఆమెకు ఉన్నది. కన్నీరు విడిచి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఎస్తేరుకు ఉన్నది. అలాంటి ప్రార్థనా జీవితం ద్వారా ఎస్తేరుని దేవుడు ఎంతగానో దీవించింది. అలాంటి ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు ఎంతగానో ఆమె ప్రేమించు, ఆమె ఆలకించినటువంటి దేవుడు, ఆమె ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు, ఆమె గోడు ఆలకించినటువంటి యేసు ప్రభు ఆమె జీవితంలో ఎన్నో మేలులు చేసిండు. ఆమె అనాథగా ఉన్నటువంటి ఆమె బానిసగా తేబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అయినటువంటి ఎస్తేరు దేవుని ఎదుట ఆమె కష్టాలు, ఆమె బాధలు చెప్పుకోవడం వల్ల దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించింది, ఎంతగానో అభివృద్ధి చేసి. అలాగే ప్రార్థన జీవితమే కాకోకుండా ఆమెకి లోబడే స్వభావం కూడా ఉన్నది. 2వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. అంటే ఈ ఎస్తేరుకి లోబడేటువంటి స్వభావం ఉన్నది. ఎస్తేరుకి లోబడేటువంటి జీవితం ఉన్నది. చాలామందికి ప్రార్థన రావచ్చు, చాలామంది వాక్యం చెప్పవచ్చు, చాలామంది పాటలు బాగా పాడవచ్చు, చాలామంది ఆరాధన బాగా నడిపించవచ్చు, చాలామంది ఉపవాస ప్రార్థన చేయవచ్చు, చాలామంది స్వస్థల ప్రార్థన చేయవచ్చు. కానీ లోబడేటువంటి స్వభావం ఎవరికి తక్కువ ఉంటుంది. లోబడేటువంటి స్వభావం చాలామందికి ఉండకపోవచ్చు, చాలామందికి తక్కువ ఉండవచ్చు. కానీ ఎస్తేరుకి లోబడేటువంటి స్వభావం ఎంతో మనం చూస్తూ ఉన్నాం. ఆమె చిన్నతనంలోనే ఎలాగైతే తన యొక్క అన్నకి లోబడిందో, ఎలాగైతే తన అన్న మాట విన్నదో, ఎలాగైతే మొర్దెకై యొక్క మాటకి లోబడిందో, అలాగే ఇప్పుడు కూడా తన యొక్క అన్న అయినటువంటి మొర్దెకై చెప్పినటువంటి మాటకి లోబడుతూ ఉన్నది. కాబట్టి మనం దేవుని పిల్లలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు లోబడడం మనం నేర్చుకోవాలి. ఈరోజు లోబడేటువంటి స్వభావం లేక గర్వించి అహంకారంతో అనేకమైనటువంటి కుటుంబాల్లో అలజడులు, గొడవలు, సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. అనేక కుటుంబాల్లో రకరకాలైనటువంటి శోధనల చేత కుటుంబాలు బజార్కి ఎక్కడం మనం చూస్తున్నాం. భర్త ఒక మాట అన్నట్లేని ఓర్చుకునేటువంటి స్వభావం భార్యకి లేదు, భార్య ఒక మాట అన్నట్లేని ఓర్చుకునేటువంటి స్వభావం భర్తకు లేదు, తండ్రి ఒక మాట అన్నట్లేని ఓర్చుకునేటువంటి స్వభావం కొడుకు లేదు. ఇలా లేకపోవడం వల్ల బంధుమిత్రుల్లో, కుటుంబాల్లో, స్నేహితుల్లో, భార్యాభర్తల్లో, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, తల్లి కొడుకుల్లో, తల్లి బిడ్డలో, తండ్రి కొడుకుల్లో ఎంతోమంది ఒకరికొకరు అర్థం చేసుకోలేక ఒకరికొకరు లోబడలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు అస్తగస్తం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎస్తేరుకి లోబడేటువంటి స్వభావం ఉన్నది. 4వ విషయం మనం చూసినట్లయితే ఆమెకి లోబడేటువంటి స్వభావం ఉన్నది. మనం మొదటిగా చూసినట్లయితే ఆమె అనాథ, రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె బానిస, మూడవదిగా ఆమె జీవితంలో మనం చూసినట్లయితే ఆమె ప్రార్థనా పరురాలుగా మనం చూస్తున్నాం. 4వది లోబడేటువంటి స్వభావం ఆమెకుంది. ఈరోజు ఎందరో దేవుని మాటకు లోబడట్లేదు, ఈరోజు ఎందరో స్నేహితుల మాటకు లోబడట్లేదు, ఈరోజు దేవుని మాట ధీకరించేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, ఈరోజు దేవుని మాటకు లోబడినటువంటి వారు ఎందరో ఉన్నారు, ఈరోజు దేవుని మాటకు లోబడక జీవించేటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ ఎస్తేరు జీవితంలో మనం చూసినట్లయితే ఆమె దేవుని మాటకు లోబడేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మొదటిది ఆమె అనాథ, రెండవది ఆమె బానిస, మూడవది ఆమె ప్రార్థనా పరురాలు, 4వది లోబడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిగా
మనం చూస్తున్నాం. ఐదవదిగా ఆమె జీవితంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఐదవదిగా ఆమె జీవితంలో మనం చూసినట్లయితే రాణి అయింది. చూసారా, దేవుడు ఆమె జీవితంలో ఎన్ని గొప్ప అద్భుతాలు చేసిండు. అనాథగా ఉన్నటువంటి ఆమె బానిసగా తేబడినటువంటి దేశంలో, బానిసగా వచ్చినటువంటి ప్రాంతంలో, బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో, విలువ లేనటువంటి యొక్క జనాంగానికి విలువ లేనటువంటి ఆ ప్రాంతంలో, యూదులంటే ఆ దేశంలో విలువ లేదు, యూదులంటే ఆ దేశంలో గౌరవం లేదు, యూదులంటే ఆ దేశంలో బానిసగా తేబడినటువంటి వారు, యూదులంటే ఆ దేశంలో బానిసలుగా వచ్చినటువంటి వ్యక్తులు, యూదులు అనేటువంటి వారిని బానిసలుగా వారి దేశాన్ని జయించి, వారి రాజుని ఆ పట్టణాన్ని జయించి అనేక మంది ప్రజల్ని బానిసలుగా తీసుకొచ్చినటువంటి జనం యూదులు. ఆ యూదా కుటుంబంలో నుంచి, యూదా వారసత్వంలో నుంచి, యూదా జనాంగంలో నుంచి, యూదా ఆ యొక్క ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎస్తేరు. అంటే విలువ లేనటువంటి వ్యక్తిని, ఎన్నిక లేనటువంటి వ్యక్తిని, ఏ ఆదరణ లేనటువంటి వ్యక్తిని, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి అయినటువంటి ఎస్తేర్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఆమెని రాజుగారి యొక్క భార్యగా ఆ యొక్క దేశంలో చేసింది. ఎంత గొప్ప ప్రేమ దేవుడికి ఉన్నది, ఎంత గొప్ప ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎస్తేరు పట్ల ఉన్నది. దేవుని యొక్క ప్రేమ ఎస్తేరు పట్ల ఎంతగానో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క బిడ్డని, ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క దేశంలో, ఎందుకు పనికిరాని ఆ యొక్క యూదుల్ని, బానిసత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ రాజుగారైనా వివాహం చేసుకోవాలనుకుంటే రాకుమార్తెను చేసుకుంటాడు. ఏ రాజుగారైనా వివాహం చేసుకోవాలనుకుంటే వేరే దేశం వెళ్ళి రాజు యొక్క కుమార్తెను చూసి చేసుకుంటాడు. కానీ ఈ యొక్క రాజుగారు అహాస్వరోస్ అయితే బానిసగా వచ్చినటువంటి వ్యక్తి అయినటువంటి ఎస్తేరుని ప్రేమించి, ఆమె ఎడల దయ కలిగి, ఆమె ఎడల కనికరం కలిగి ఆమెను ప్రేమించి, ఆమెని ఎంతో ఇష్టంగా వివాహం చేసుకొని ఆమెని రాణిగా తన రాజ కిరీటం ఆమె మీద పెట్టిండు, ఆమె తల మీద రాజ కిరీటం పెట్టిండు. అంటే దేవుని ప్రేమ ఎస్తేరు జీవితంలో ఎంతగానో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని ప్రేమ ఎస్తేరు జీవితంలో ఉన్నది? ఎందుకు పనికిరానటువంటి ఎస్తేరుని, బానిసత్వంలో ఉన్నటువంటి ఎస్తేరుని, అనాథగా ఉన్నటువంటి ఎస్తేరుని, యోగ్యత లేనటువంటి ఎస్తేరుని, ఏ అర్హత లేనటువంటి ఎస్తేరుని, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరుని దేవుడు ఎంతగానో ప్రేమించి, దేవుడు ఎంతగానో కనికరించి, దేవుడు ఎంతగానో ఆమె పట్ల జాలి చూపి, దేవుడు ఎంతగానో ఆమెను ప్రేమించి, దేవుడు ఎంతగానో ఆమెను ఆదరించి, దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించి, ఎన్నిక లేనటువంటి ప్రాంతంలో, ఏ ఆదరణ లేనటువంటి ప్రాంతంలో, ఎన్నిక లేనటువంటి జనాంగంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బానిసత్తగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఆ బిడ్డని దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవుడు ఎన్నుకొని, దేవుడు గొప్పవారిగా ఉంచడం కోసం, దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచడం కోసం ఎస్తేరు యొక్క ప్రార్థన ఆలకించి, ఎస్తేరు యొక్క తగ్గింపు జీవితాన్ని చూసి, ఎస్తేరు యొక్క గుణలక్షణాలను చూసి, ఎస్తేరు యొక్క మంచితనాన్ని చూసి, ఎస్తేరు యొక్క పరిశుద్ధతను చూసి దేవుడు ఆమెను ఎంతగానో ప్రేమించి ఆ యొక్క దేశపు బానిసగా తేబడినటువంటి దేశానికి రాణిగా దేవుడు చేసిండు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఎస్తేరు జీవితంలో ఎన్నో మేలు చేసిండు. అంత మాత్రమే కాదు, రాణి కావడమే కాదు, ఆ యొక్క యూదా జనాంగానంతటిని సమూల నాశనం చేయడానికి హామాన్ అనేటువంటి ఒక వ్యక్తి రాజుగారి చేత తాకీదు రాయించుకొని అనేక మంది ప్రజలు, ఆ యొక్క రాజుగారి యొక్క సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరినీ, షూషాను కోట ఆ యొక్క ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ చంపాలని ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి రాజుగారి చేత తాకీదు రాయించుకొని అనేక పట్టణాలకు పంచి ఇచ్చి ఒకే రోజున యూదులందరినీ చంపాలని నిర్ణయించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సమస్యలో, ఆ యొక్క కష్టాల్లో, ఆ యొక్క ఇబ్బందుల్లో, ఆ యొక్క ప్రదేశంలో, ఆ శోధనలో ఆమె ఎంతగానో దేవునికి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, ఆమె ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు, ఆమె ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆమె ప్రార్థనకి జవాబు ఇచ్చి ఆ యొక్క యూదులకి రక్షణ కలిగించిండు, యూదులకి ఆదరణ కలిగించిండు, యూదులకి మరణాన్ని తప్పించిండు, యూదుల్ని ఎంతగానో ప్రేమించి, యూదుల పట్ల కనికరం కలిగి, యూదుల పట్ల జాలి కలిగి, యూదుల పట్ల ఆదరణ కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు వారి పట్ల ఎంతగానో ప్రేమ చూపించి యూదులందరినీ సమూల నాశనం కాకోకుండా ఆ బానిసలుగా ఉన్నటువంటి యూదులకి, బానిసత్వంలో ఉన్నటువంటి యూదుల జనాంగ మొత్తానికి కూడా దేవుడు అక్కడ స్వేచ్ఛనిచ్చిండు. అది ఎస్తేరు వల్ల జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నదా? నీ జీవితంలో దేవుని యొక్క ఆదరణ ఉన్నదా? నీ జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కలుగుతూ ఉన్నాయా? నీ జీవితంలో దేవుని ప్రేమ ఉన్నదా? నీ జీవితంలో దేవుని యొక్క కనికరం ఉన్నదా? నీ జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు నెరవేరుతూ ఉన్నాయా? దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేరుతూ ఉన్నాయా? దేవుని యొక్క ఆలోచనలు నీ ఆలోచనకు సరిపోతున్నాయా?
మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని, దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని, ఎస్తేరును మాత్రమే కాదు మనల్ని కూడా ఆశీర్వదించాలని, మనల్ని కూడా గొప్పవారినిగా చేయాలని, మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, మనల్ని కూడా గొప్ప స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎస్తేరు జీవితంలో దేవుడు ఎంతగానో మేలు చేసిండు. అనాథగా ఉన్నటువంటి ఆమెని, బానిసగా తేబడినటువంటి ఆమెని, ఎందుకు ఈ పనికిరాని స్థితిలో ఉన్నటువంటి ఆమెని, అనాథగా ఉండి బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రార్థన ద్వారా, ఆమె చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను ఉన్నతమైన స్థితిలో ఉంచిండు. ఆమె జీవితంలో మనం చూసినట్లయితే మొదటిదిగా ఆమె అనాథ, తల్లిదండ్రులను చిన్నప్పుడైనా కోల్పోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. రెండవది ఆమెను చూసినట్లయితే బానిసగా మనం చూస్తున్నాం. మూడవది ఆమె ప్రార్థనా పరురాలుగా మనం చూస్తున్నాం. నాలుగవ విషయం ఆమె జీవితంలో మనం చూస్తే లోబడేటువంటి స్వభావం ఉన్నది. లోబడేటువంటి స్వభావం ఆమెకి ఉన్నది. ఐదవదిగా ఆమె యొక్క ప్రార్థన చూసి, ఆమె లోబడే స్వభావాన్ని చూసి దేవుడు ఆమెను ఏం చేసిందంటే రాణిగా చేసిండు. ఆ దేశానికి బానిసగా తీసుకొచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఆ దేశానికి రాణిగా ఎస్తేరుని చేసి, ఎంత గొప్ప ఆశీర్వాదం ఆమె పట్ల దేవుడికి ఉన్నది, ఎంత గొప్ప దీవెన ఆమె కలిగి ఉన్నది. ఆమె పట్ల దేవుడికి ఎంతో ప్రేమ ఉన్నది, ఆమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నది. కనుక ఆ ప్రణాళిక నెరిగినటువంటి ఎస్తేరు, ఆ ప్రణాళిక నెరిగినటువంటి ఎస్తేరు దేవుని పట్ల విధేయత కలిగి, దేవుని పట్ల లోబడేటువంటి స్వభావం కలిగి, దేవుని పట్ల ప్రార్థన శక్తిని కలిగినటువంటి ఈ యొక్క ఎస్తేరు ఎంతగానో ఆశీర్వదించబడింది, ఎంతగానో దీవించబడింది, ఎంతగానో రాజు యొక్క నగరులో రాణిగా పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె మాత్రమే దీవించబడడం కాదు, ఆమె ద్వారా ఆ యూదా జనాంగం మొత్తానికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చి, ఆ యొక్క యూదా జనాంగం అంతా కూడా ఎంతగానో ఆశీర్వదించి, ఎంతగానో స్వేచ్ఛగా జీవించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావా? అమ్మా చెల్లి, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? అమ్మలారా, దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఇంకా కలగట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? నీకు ఎస్తేరు లాంటి లోబడేటువంటి స్వభావం కావాలి, ఎస్తేరు లాంటి ప్రార్థన నీకు కావాలి, ఎస్తేరు లాంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి, ఎస్తేరు లాంటి ప్రార్థన అనుభవం నీకు కావాలి, ఎస్తేరు లాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఎస్తేరు లాంటి ప్రార్థన అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తుడు, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు జరిగిస్తాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎస్తేరు లాంటి స్వభావం, ఎస్తేరు లాంటి ప్రార్థన, ఎస్తేరు లాంటి మంచి లోబడేటువంటి స్వభావం నీకు ఉన్నట్లయితే ఆ దేవుడు నీ జీవితంలో మేలు కలిగిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు కలిగిస్తాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు కలిగిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మనం, అమ్మలారా, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో ఇంకా ఏమిటి నా జీవితం ఇలా అయిపోతుంది, ఎందుకు నా జీవితం ఇలా కష్టాల్లో ఉన్నది, ఎందుకు నా భర్త మారడం లేదు, ఎందుకు నా కుటుంబం ఈ అప్పుల్లో ఉన్నది, ఎందుకు నా కుటుంబం ఈ సమస్యలో ఉంది, ఎందుకు నా కుటుంబం ఈ యొక్క కష్టాల పాలైపోతుంది, ఎందుకు నా జీవితంలో మేలు జరగట్లేదు, ఎందుకు నేను ఆశీర్వదించబడట్లేదు, ఎందుకు నేను ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉన్నట్లుగా నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నా జీవితంలో ఎదుగుపొదుగు లేకోకుండా, నా జీవితంలో ఆశీర్వాదం అనేది లేకోకుండా, నా జీవితంలో సంతోషం దినాలటువంటి లేకోకుండా, నా జీవితంలో ఎప్పుడు చూసిన రోగాలు, ఎప్పుడు చూసిన శాపాలు, ఎప్పుడు చూసిన అప్పులు, ఎప్పుడు చూసిన నిందలు, ఎప్పుడు చూసిన అవమానాలు, ఎప్పుడు చూసిన అశాంతి అని నీ జీవితంలో నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి, దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు కలిగించడం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే, యేసు ప్రభువు నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, యేసు ప్రభువు నీ రక్షకుడిగా నువ్వు ఎరిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు కలిగించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు జీవితంలో చేసినటువంటి మేలు నీ జీవితంలో కూడా చేస్తాడు, ఎస్తేరు జీవితంలో చేసినటువంటి అద్భుతాలు నీ జీవితంలో కూడా చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుని యొక్క ప్రేమ నాకు కావాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుని యొక్క దీవెనలు నా కుటుంబంలో లేవని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడే నేను చేసేటువంటి ప్రార్థనలు నువ్వు ఏకీవించినట్లయితే, ఇప్పుడే టీవీ ఎదురుగా నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితాల్లో మేలు చేస్తాడు, దేవుడు నీ జీవితాల్లో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎందుకు ఈ పనికిరాని నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఏ యోగ్యత లేనటువంటి నీకు గొప్ప యోగ్యతనిచ్చేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఎస్తేరుకి ఏ యోగ్యత లేకపోయినా కానీ, బానిసగా ఉన్నా కానీ, అనాథగా ఉన్నా కానీ, ఏ యోగ్యత విలువ లేనప్పటికీ కూడా దేవుడు ఆమెను ప్రేమించి
ఉన్నతమైన స్థానంలో రాణిగా చేసిండు. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించిండు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే, దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాలంటే మనం దేవునికి లోబడేటువంటి స్వభావం మనకు ఉండాలి. ప్రార్థన చేసేటువంటి స్వభావం మనకు ఉండాలి. ఎస్తేరు జీవితంలో ఉన్నటువంటి 5 లక్షణాలు మనం చూసుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మేలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఈ టీవీ ఎదురుగా ఈ ఉదయకాల సమయంలో మీరు మోకరించి ఉన్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా జీవితంలో మేలు కావాలి, నా జీవితంలో అద్భుతాలు కావాలి, నా జీవితం ఆశీర్వదించబడాలి, నా జీవితం ఉన్నతమైన స్థానంలో ఉండాలని నువ్వు కోరుకుంటే ఇప్పుడే టీవీ ఎదురుగా మోకరించి నీ కుడి చేయి పైకి ఎత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను మీ కొరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబంలో కలిగినట్లు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతాలు జరిగించును గాక, దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుని అందరూ కన్ను మూసుకున్నట్లయితే, మహోన్నతుడు ఒక దేవ, మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎస్తేరు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తినైనటువంటి ఎస్తేరుని ప్రభా, బానిసగా ఉన్నటువంటి ఎస్తేరుని ప్రభా, ప్రార్థన పరురాలైనటువంటి ఎస్తేరుని ప్రభా, నాయన లోబడేటువంటి స్వభావం ఉన్నటువంటి ఎస్తేరుని ప్రభా, ఆ యొక్క దేశపు రాణిగా నాయన పట్టపు రాణిగా మీరు అభిషేకం ఇచ్చినటువంటి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అలాగే మా జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు అనుగ్రహించండి, మా జీవితాల్లో అద్భుతాలు జరిగించండి, మా జీవితాల్లో నాయన మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. ఈ టీవీ ఎదురుగుండి ప్రభా కుడి చేయి పైకెత్తి ఎవరైతే ప్రభా నా జీవితాల్లో మేలు కావాలి, ఎవరైతే ప్రభా నా భర్త మారాలి, ఎవరైతే ప్రభా నా కుటుంబంలో ఆశీర్వాదం కావాలని నాయన అడుగుతారో ప్రభా వారందరికీ మీ ఆశీర్వాదం అనుగ్రహించండి. వారందరికీ మీ యొక్క వారి యొక్క జీవితంలో మీ యొక్క ఆశీర్వాదాలు బలంగా అనుగ్రహించండి ప్రభా. వారి రోగాలు తీసివేయండి ప్రభా, వారి శాపాలు తీసివేయండి ప్రభా, వారి బలహీనతలు తీసివేయండి ప్రభా, వారి కష్టాలు తొలగించండి ప్రభా, వారి ఇబ్బందులు తొలగించండి ప్రభా, వాళ్ళ ఇరుకులు తొలగించండి ప్రభా, వారి జీవితంలో ఉన్నటువంటి శోధన, అశాంతి, దుఃఖం ప్రభా యేసు నామములో తొలగించి ఇప్పుడే ఆ బిడ్డలకి శాంతి, సమాధానం, నెమ్మదిని అలాగే ఆశీర్వాదాలు అనుగ్రహించండి. మీ కృప, మీ కాపుదల నాతో మాతో ఉంచి ఈ కలవరి కృప ఆ ప్రేక్షకులందరికీ మీ కాపుదల తోడుగా అండగా ఉంచి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మా పరిచయని దీవించి అద్భుతంగా విస్తరింపచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మా అడ్రస్ పాస్టర్ కె రమేష్ జాషువా గారు, కల్వరి కృపా మినిస్ట్రీస్, బోనకల్ విలేజ్ అండ్ పోస్ట్, బోనకల్ మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ 507204. మీ ప్రార్థన అవసరతలు మా ఫోన్ నెంబర్స్ 9866813120, 7396914553.